మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ మరి కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. మరో 5 ఏళ్ల పాటు ప్రధానిగా మోడీ కొనసాగనున్న నేపథ్యంలో ఏ అంశాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, రాబోయే 5 ఏళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. నిన్న 72 మంది మంత్రులతో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మంత్రివర్గ ఏర్పాటు తర్వాత మొదటిసారి కేంద్ర కేబినెట్ నేడు సమావేశం కానుంది. మోడీ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన 72 మంది మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయా మంత్రులు నిర్వర్తించాల్సిన కర్తవ్యంపై కేబినెట్కు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, నిన్ననే ప్రధాని మోడీ అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు చూసుకుంటే ఆయన 5 ఏళ్ల పాటు కూడా ఆయన పదవిలో కొనసాగుతారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారింది. డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, నిన్న మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. పాటు తన టీంను కూడా మొత్తం కేంద్ర మంత్రులు 30 మంది, ఇండిపెండెంట్ హోదాలో 5గురు, సహాయ మంత్రులు 36 మంది, మొత్తం 70కి పైగా కేబినెట్ను రూపొందించారు. దాంట్లో సహాయ మంత్రులు, ఇండిపెండెంట్, అలా కేంద్ర మంత్రులు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ కేంద్ర కేబినెట్ అంటే నూతన కేబినెట్ అనేది ఈరోజు సమావేశం కాబోతుంది. దీంట్లో కేవలం కేబినెట్ మంత్రులు మాత్రమే, ఈ 30 మంది మాత్రమే ఈ కేబినెట్ సమావేశానికి హాజరవుతారు. వారు ఈ 5 ఏళ్ల పాలనా కాలంలో కానీ ఈ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వారితో కొన్ని కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇదే సమావేశంలో ఈ సహాయ మంత్రులకు, ఇండిపెండెంట్ హోదా కలిగిన మంత్రులకు, మరోవైపు కేబినెట్ హోదా ఉన్న మంత్రులకు వారి వారి శాఖలకు సంబంధించి కూడా ఈ సమావేశంలోనే చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్గా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల అధినేతలకు ఈ కేబినెట్ హోదా గురించి, కేబినెట్లో ఏ శాఖను కేటాయిస్తారనేది ఇంటర్నల్గా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఆ శాఖల మార్పుల గురించి కూడా ప్రధాని ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తుంది. దానిపై మరోసారి ప్రధాని పునరాలోచించి ఈ శాఖలకు సంబంధించి అంటే కేబినెట్లో ఉన్న 30 మందితో మరొకసారి చర్చించి ఈ సహాయ మంత్రులకు ఏవే శాఖలు కేటాయించాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే 18వ లోక్సభకు సంబంధించి ఈ నూతన కేబినెట్ తొలి సమావేశం అనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. అయితే దీంట్లో కొన్ని గతంలో చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు, వారిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో చేసిన కేంద్ర మంత్రులకే మరొకసారి దాదాపు 10 మందికి పైగా ఈ కేబినెట్లో మరోసారి అంటే 17వ లోక్సభకు సంబంధించి కేబినెట్లో చేసిన కేంద్ర మంత్రులకు ఈ 18వ లోక్సభకు సంబంధించిన కేంద్ర కేబినెట్లో కూడా మరొకసారి అవకాశం కల్పించారు. ఇక వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారు? గతంలో రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే నిర్మలా సీతారామన్ కానీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, వీరందరూ, మన్సుఖ్ మాండవియా, వీరికి అవే శాఖలు ఉంటాయా లేదా మార్పులు జరుగుతాయా? కొత్తగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్ష పదవి కాలం అని ముగిసిన నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు. ఆ పదవిని అమిత్ షాకు కేటాయిస్తారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హోంశాఖ నుంచి రక్షణ శాఖకు ఆయనను బదిలీ చేసే అంటే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కనిపిస్తోంది. మార్పులు జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆర్థిక శాఖ, కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలక శాఖ ఆర్థిక శాఖ. గతంలో విధులు నిర్వహించిన నిర్మలా సీతారామన్ మార్పులు చేస్తారా లేదా కంటిన్యూ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా ఏవియేషన్ మినిస్ట్రీ, దానికి సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. లేని పక్షంలో జ్యోతిరాదిత్య సింధియాని కంటిన్యూ చేస్తారు. ఇక ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా తన విధులను కరోనా సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు. తమ విధులను సక్రమంగా నిర్వహించారు. అన్ని విధాల కరోనా సమయంలో అన్ని సమస్యలను పరిష్కరించారనే
ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర మన్సుఖ్ మాండవ్య వద్ద మాండవ్యకు సంబంధించి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ మన్సుఖ్ మాండవ్యకి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిగే కేంద్ర క్యాబినెట్లో వారి శాఖలు పనితీరు ఆధారంగా గతంలో పనితీరు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ శాఖలను కంటిన్యూ చేయాలంటే ఏ విధంగా ఉంటుంది, వారి నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని వారితో చర్చించి ఆ శాఖలను కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గతంలో ఉన్న శాఖలను మాత్రం కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రాలకు సంబంధించి అంటే ఇటు బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన కొంతమంది నూతనంగా ఈసారి క్యాబినెట్లోకి వస్తున్న నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయించాలి అంటే వారి యొక్క రాష్ట్రాన్ని స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రజెంట్ ఈ శాఖల కేటాయింపు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏపీకి సంబంధించి కనుక ప్రస్తావిస్తే ఏపీ రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడింది అనేది ప్రధానంగా చంద్రబాబు అధిష్టానం దృష్టికి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో విభజన జరిగిన తర్వాత 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు. మరోవైపు తెలంగాణ నుంచి రావాల్సిన విభజన సమయంలో రావాల్సిన ఆస్తులు దాదాపు 94,000 కోట్ల వరకు ఉన్నాయి. విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి చొరవ తీసుకుని ఆ బకాయిలు వచ్చేలాగా చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలి. మరోవైపు కేబినెట్లో 3 శాఖలు కేటాయించిన నేపథ్యంలో అంటే ఇటు టీడీపీకి 2 బీజేపీకి 1 ఇటు కేబినెట్ హోదా రామ్మోహన్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ శాఖ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అర్బన్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాజధాని నగరాన్ని అత్యంత త్వరితగతిన పూర్తి చేసి అమరావతి రాజధానిగా చేసే విధంగా ప్రధానంగా దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే అర్బన్ డెవలప్మెంట్ శాఖను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి చంద్రబాబు రామ్మోహన్ రెడ్డికు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు వాటర్ రిసోర్స్ ఇటు రీసోర్స్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల చిరకాల కోరికైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి అంటే కేంద్ర సహకారం కావాలి. ఆ శాఖ సహాయ మంత్రిగా కనీసం సహాయ మంత్రి అయిన రాష్ట్రం చేతిలో ఉంటే త్వరితగతిన రావాల్సిన నిధులను ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఆ శాఖను కూడా ఏపీకి ఇవ్వాల్సిందిగా ప్రధానికి విన్నవించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను కూడా ఏపీకి కేటాయించారు. మరోవైపు ఆర్థిక సంఘం నిధులు అనేవి కొన్ని బకాయిలు ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడి ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ తొలిసారిగా ఎంపీ అయిన శ్రీనివాస్ వర్మకు ఈ ఆర్థిక శాఖ ఇచ్చినట్లుగా ఈ 3 శాఖలు దాదాపు ఏపీకి ఖరారు చేసినట్లుగా అధికారిక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే ఈరోజు సాయంత్రానికల్లా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ మంత్రులు వారికి కేటాయించే శాఖలను బట్టి రేపు లేదా ఎల్లుండి వారి పదవులకు సంబంధించి చార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారి ఛాంబర్స్కి వెళ్ళి అధికారికంగా వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే 3వసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం 2047 వికసిత్ భారత్ పేరుతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే పేరును కూడా ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలనేది ప్రధానంగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమిలో చేరడం. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం, ఇక లోక్సభ స్థానాల్లో కూడా 16 స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉండడం. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు కూడా చంద్రబాబుకు అప్పగిస్తారు అనే చర్చ అయితే కొనసాగుతుంది. దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే చంద్రబాబు అనుమతి ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు తీసుకునే పక్షంలో జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఇస్తారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ 30 మంత్రులకు 30 శాఖలు ఏ విధంగా కేటాయిస్తారు, వారి సహాయ మంత్రులు ఎంతమంది అంటే మొత్తం 36 మంది సహాయ మంత్రులు ఉన్న నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపై కూడా ఈరోజు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.